ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. హ్యాపీ ఈస్టర్. శుక్రవారం నాడు ప్రభు మరణించారు. 3వ దినాన్ని తిరిగి లేస్తానని ముందే చెప్పారు. శిష్యులకు చెప్పారు, యెరూషలేము వెళుతున్నాను, నన్ను అధికారులు, నాయకులు మరి మరణానికి అప్పగిస్తారు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని ముందు నుంచే చెప్పాడు. ఆయన ఇది చెప్పని విషయమేమి కాదు, ఆయనకు తెలుసు. ఆయన ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినాలలో తిరిగి లేపుతాను అన్నాడు. వీళ్ళేమనుకున్నారంటే ఆనాటి యూదులు, మత పెద్దలకు కూడా అర్థం కాలేదు ఆయన మాట్లాడింది. వాళ్ళేమనుకున్నారంటే 46 సంవత్సరాల దాకా అయింది కదా యెరూషలేము మందిరం కట్టడానికి అన్ని సంవత్సరాలు అయితే పడగొట్టడానికి ఎన్ని దినాలు పట్టుద్ది, మళ్ళా ఎన్ని దినాలలో కట్టగలిగిన? సింపుల్గా అంటున్నాడు, 3 దినాలలో పడగొట్టి 3 దినాల్లో కట్టేస్తానని. ఆయన అన్నది ఆ దేవాలయం గురించి కాదు, ఆయన అన్నది ఆయన దేహం గురించి. ఇలాగున ఎన్నో సందర్భాలలో ఆయన ముందుగానే తెలియజేశాడు. పేతురు కూడా చెప్పాడు, నేను చనిపోతాను, తిరిగి లేస్తానని. అప్పుడు పేతురు ఏమన్నాడు, ప్రభువా నీకది దూరమవును గాక అన్నాడు. అప్పుడు ప్రభు పేతుని గద్దించాడు, సాతానా వెనక పొమ్ము అని. ఎప్పుడో కీర్తనాకారుడు దాదాపు 1000 సంవత్సరాల ముందే చెప్పాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు అని చెప్పాడు. కనుక మరి ఈ రోజున ఆయన కుళ్ళు పట్టలేదుగా, 3వ దినానే ఆయన తిరిగి లేచాడుగా. ఆయన శరీరం గాని, ప్రాణం గాని, ఆత్మ గాని, మనసు గాని టోటల్గా ఆ సమాధులు ఏమీ లేవుగా. యోబు ఎప్పుడో చెప్పాడు, కొన్ని 100 సంవత్సరాల ముందు, నా విమోచకుడు సజీవుడు, ఆయన తిరిగి లేస్తాడు, నేను మరలా చూస్తాను అని మాట్లాడాడుగా. ఇలాగున మృతులైన వారు బ్రతుకుదురు అంటాడు యెషయా గ్రంథంలో. కనుక ఈ విధంగా ప్రియ దేవుని బిడలారా, యేసయ్య లేస్తాను అని చెప్పాడు. సహజంగా అందరూ పుడతారు, యేసయ్య కూడా పుట్టాడు. కాకపోతే అందరి పుట్టుకకి యేసయ్య పుట్టుకకి ఉన్న తేడా ఏమిటి అంటే, మనము అమ్మా నాన్న సహాయంతో పుట్టాం. యేసయ్య తండ్రి సహాయము లేకుండా తల్లి ద్వారానే జన్మించాడు ఆయన. కనుక ఆయన జన్మ ఓ ప్రత్యేకమైనది. ఇక మరణం అంటారా, అందరూ మరణిస్తారు, యేసయ్య కూడా మరణించాడు. కానీ యేసయ్యలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇంకా మిగిలిన వారు ఎవరో కూడా లేవలేదంటే బైబిల్లో కొంతమంది లేచారు. లాజర్ అని, యాయిర్ కుమార్తె అని, నాయిన్ విధవరాలు కుమారుడని అలా లేచారు. కానీ మరలా వాళ్ళు చనిపోయారుగా. ఇప్పుడు మీరు ఏ దేశం వెళ్ళండి, మక్కా వెళ్ళండి, అక్కడ గొప్ప సమాధి ఉంటుంది. మహమ్మద్ గారి సమాధి చూడొచ్చు, చాలా గొప్పగా అద్భుతకరంగా ఉంటుంది. ఒక ఫ్రాన్స్ దేశం వెళ్ళండి, నెపోలియన్ గారు అనగా ఆ ఫ్రాన్స్ దేశ రాజు ఒకప్పుడు, ఆయన అద్భుతకరమైనటువంటి సమాధి ఉంటుంది. ఇలా ప్రపంచంలో తాజ్మహల్కి వెళ్ళండి, అదొక సమాధి. ఈ విధంగా చాలా సమాధులు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి, యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. యేసయ్య ఆ సమాధిలో లేడు. ఈ రోజు కూడా ఆ సమాధి ఖాళీగానే ఉంది. ఆ రోజు యేసయ్య శుక్రవారం సాయంకాలం సమాధి చేశాక ఈ ప్రధాన యాజకులు, అధికారులు, మహాసభ వారు వెళ్ళి పిలాతుని అడిగాడు. ఆయన జీవించిన దినాలలోనే మరి నేను తిరిగి లేస్తానని చెప్పాడు. కనుక వాళ్ళ శిష్యులు ఆయన బాడీని ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టి తిరిగి లేచాడు అని అంటారేమో. అంటే పిలాతు అన్నాడు, ఆల్రెడీ నేను కావలి వారిని పెట్టాను, అక్కడ కావలి వారు ఉన్నారు, ఇంకా మీకు ఏ సెక్యూరిటీ కావాలో, మీరు ఆ సమాధికి ఏ భద్రత చేసుకోవాలో టోటల్గా చేసుకోండి, మీకు నేను పర్మిషన్ ఇచ్చా అంటే పగడ్బందీగా చేశారు. ఒక చీమ కూడా దూరకుండా, ఒక మనిషి కూడా లోపలికి వెళ్లకుండా ఆ తోటలోకి అంత పగడ్బందీ చేశారు. మరి
కావలి వారు ఆపగలిగారా యేసయ్య పునరుద్ధానాన్ని? లేక బండేమైనా ఆపగలిగిందా యేసయ్య పునరుద్ధానాన్ని? పిలాతు ఏమైనా ఆపగలిగాడా? అధికారులు ఏమైనా ఆపగలిగారా? ముఖ్యంగా వీళ్ళందరికీ నాయకుడు సాతాండు, వాడేమైనా ఆపగలిగాడా? లేదు. యేసయ్యని మరణము బంధించి ఉండుట అసాధ్యము. మరణము బంధించలేకపోయింది. మరణానికే ఆయన మరణపు ముళ్ళు విరిచేశాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి యేసయ్య లేచిన దగ్గర నుంచి ఇక మరణము అంటే ఎవరికి భయం లేకుండా అయింది. యేసయ్య వెళ్ళొచ్చాడుగా లోపలికి, గాఢాంధకారంలోకి వెళ్ళొచ్చాడుగా, అందుకే భయం లేకుండా అయింది. కనుక ఈరోజు ఈస్టర్ ప్రభు లేచిన దినం కనుక ఈ పునరుద్ధానం, యేసయ్య పునరుద్ధానం మనమందరము కూడా ప్రతి ఆదివారం అదే జ్ఞాపకం చేసుకునేది. ప్రతి ఆదివారం మనం మందిరానికి వస్తున్నాం కదా అంటే ప్రతి వారము మనకి ఈస్టరే, ప్రతి వారం మనకు పునరుద్ధానమే. ఈ పునరుద్ధానపు ఆరాధనలో బలం ఉంది అంటాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో. కనుక మీరందరూ కూడా ఈ పునరుద్ధానంలో, ఈ ఈస్టర్లో ప్రతి ఆదివారము కూడా ఆరాధనకు వచ్చుడు ద్వారా ఎన్నో విధములైన దీవెనలు, తెలియని దీవెనలు, తెలియని ఆశీర్వాదాలు, తెలియని స్వస్థతలు పునరుద్ధానపు ఆరాధనలో ఉంటాయి. అందరూ కూడా పాల్గొనండి. ప్రభు మీకు శుభాన్ని కలగజేయుగాక. మరొక్కసారి మీ అందరికీ కూడా, మీకు మీ కుటుంబస్తులకి అందరికీ హ్యాపీ ఈస్టర్ మా జీసస్ గ్రేస్ టెంపుల్ తరపున. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. మీరు ఈరోజు సమాధి బంధించలేకపోయింది, సాతాడు బంధించలేకపోయాడు. మీరు మరణం ముళ్ళును విరిచి బయటకు వచ్చారు. మృత్యుంజయుడు నాయన, అందును బట్టి మీకు వేలాది వందనాలు. చాలా మంది మేము సమాధి నుండి బయటకు వస్తామన్నారు, కానీ రాకుండానే అయిపోయారు. మీరు వస్తాను అని చెప్పారు, అలాగే వచ్చారు. ఈరోజు క్రైస్తులకు ఒక నిరీక్షణ కలగజేశారు. అందును బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీ జన్మ చాలా ప్రత్యేకమైనది, మీ మరణము చాలా గొప్పది నాయన. అలాగే మీ పునరుద్ధానం, మీరు సమాధి నుండి బయటకు వచ్చిన విధానం ప్రభువా, అయ్యా ఎవ్వరూ ఈ లోకంలో చేయలేదు. అట్టి దేవుడివి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మహాదేవుడు నాయన, అతీత శక్తి కలిగినటువంటి దేవుడివి, సర్వాంతరవ్యామి, సర్వశక్తి కలిగిన దేవుడివి. మీకే వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు మేము నిజంగా ఎంత ధన్యులమో, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రపంచం యావత్తు కూడా ప్రతి దేవాలయములో, ప్రతి మందిరములో ప్రభువా చక్కటి ఆరాధన జరుగుతుండగా, అయ్యా వస్తున్నటువంటి మీ ప్రజల కొరకు, అలాగే సంఘములో ఉన్న కాపరుల కొరకు ప్రార్థిస్తున్నాం. అద్భుతకరమైన ఆరాధన జరిగి మీకు మహిమ కలిగే విధంగా, ప్రజలకు దీవెనకరంగా ఈరోజు జరిగించి వారి వారి కుటుంబాలు దీవించబడులాగున కృపను దయచేయండి. అలాగే మీరు ఈ లోకంలో లేచుడు ద్వారా శుభాన్నిచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యము ప్రతి ఒక్క కుటుంబంలో కూడా, ఆ శుభవచనం ప్రతి కుటుంబంలో కూడా మీరు ఈ ఉదయకాలమందు కనబరచండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఈ దినదీవెనతో అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ ప్రార్థనలు ఏకీభించిన వారిని ఆశీర్వదించమని, ఇప్పుడు ఇతరులకు వారు షేర్ చేస్తుండగా వారు కూడా విని దీవించబడ్డానికి కృపనిమ్మని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీకు సమాధానం కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.